నమస్తే. ఏపీలో మచిలీపట్నం జిల్లా పొట్లపాలెం రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు నిరసన తెలియజేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే రైతులు అక్కడ ఏదైతే జరిగిందో నిరసన జరగటానికి కారణాలు ఏంటి, ఏం జరుగుతున్నది, ఆ నిరసన ఎందుకు చేశారు అంటే భయంకరమైన నిజాలు రైతులు చెబుతూ ఉన్నారు. 3 నెలల క్రితం రైతులకు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం విత్తనాలు కూడా వేరుశెనగ విత్తనాలని 3 నెలల క్రితం వస్తే విత్తనాలు లేవని వెనక్కి పంపించినటువంటి రైతు భరోసా కేంద్రంలో ఉన్న అధికారులు ఈరోజు 740 బస్తాలు ఏ విధంగా కర్ణాటక ప్రాంతానికి తరలించడానికి కారణం ఏమిటి, ఎందుకు తరలించాలి, అసలు మా రైతులకి ఇవ్వవలసినటువంటి విత్తనాలు ఇవ్వకుండా 3 నెలల నుంచి నరకం చూపిస్తూ విత్తనాలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు ఉంటే ఎంత పోతే ఎంత, రైతుల్ని ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు మాకు అని చెప్పి అక్కడ నిరసన తెలియజేస్తున్నారు. 740 బస్తాలు సుమారుగా కర్ణాటక ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో అక్కడ మొత్తం పొట్లపాలెం ఆ గ్రామానికి చెందిన రైతు భరోసా కేంద్రం వద్ద ఆ లారీని అడ్డగించి రైతులు నిరసన తెలియజేస్తున్నారు. రైతులు నిరసన తెలియజేస్తూ మాకు ఇవ్వాల్సిన విత్తనాలు ఇవ్వకుండా మాకు పొలాలకి ఎండిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు విత్తనాలు లేకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ కర్ణాటక ప్రాంతానికి తరలిస్తున్నటువంటి ప్రభుత్వము, అక్కడ ప్రభుత్వం ఉన్నదా, అధికారులు ఉన్నారా, లేదనుకుంటే సూత్రధారులు రాజకీయ నాయకుల, ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ మంత్రి ఉన్నాడు, ఏ ఎంపీ ఉన్నాడు అని ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నారు రైతులు. అదేంటో ఆ వివరాల్లోకి వెళ్దాం. ఆ రైతు కూడా మాట్లాడుతున్నారు, అవేంటో చూద్దాం. నా పేరు బోయి నాగబాబు, మాది పొట్లపాలెం గ్రామం. మాకు ఇక్కడ 20 ఎకరాల పొలం ఉంది. నాకు 2 ఎకరాలన్నర వేరుశనకాయకి ఈ క్రాప్ అయి ఉంది. నాకు శనకాయ పోయిన సంవత్సరం శనకాయ నాకు రెండు టిక్కీలు మాత్రమే ఇచ్చారు. 30 కేజీలు 2 టిక్కీలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు రైతు నాకు పోయింది కదా, మాకు ఇవ్వాలి కదా అని అడుగుతుంటే కాదండి, వ్యాపారం చేయట్లేదు, మీ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అంటున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది శనకాయ మా రైతులకి అందరికీ ఇచ్చి ఇక్కడ ఉన్న రైతులకి అందరికీ ఇక్కడ మా ఊరికి వచ్చిన ఈ ఏరుశనకాయ విత్తనాన్ని మా ఊర్లోనే పంచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుని మా రైతు పక్షాన అందరి తరఫున నేను మాట్లాడుతున్నానండి. కారణం తెలియదండి, మాకు తెలియదు, యాప్ పని చేయట్లేదు అంటున్నారు. అది మరి ఈ క్రాప్ చేసిన తర్వాత యాప్లు తెలియదండి. అది అప్పటి నుంచి 3 నెలల నుంచి యాప్ పని చేయట్లేదు అని చెప్తున్నారండి. ముందేమో కోతలైన తర్వాత ఇస్తా ఉన్నారు, తర్వాత యాప్ పని చేయట్లేదు అని చెప్తున్నారు. చెప్పట్లేదండి, వెనక్కి వెళ్ళిపోతుంది అంతేనండి. అది మా తీసుకెళ్లిపోతున్నారు కాబట్టి మా ఊరికి వచ్చిన ఏరుశనకని మా ఊర్లోనే మా రైతులకి తెలియదండి, ఎక్కడ పంపిస్తున్నారో తెలియదు. మార్నింగ్ వచ్చిందండి, తెల్లవారుజామున 4 గంటలకు వచ్చిందండి. అండి ఈ రవి సీజన్కి ఇస్తానని చెప్పి 750 కట్టలో దించి 2 నెలల 15 రోజులు అయిందండి. సుమారుగా 2 నెలల 15 రోజులు మట్టి ఇయ్యాల రేపు ఇస్తామని జరిపారు. తర్వాత దాడవా కోతలు కోసుకున్నాం, దాడవా కోతలు కోసి ఇత్తనం వేసుకున్నామని ఉద్దేశంతో ఆగామండి. ఇప్పుడు ఇవాళ మళ్ళీ తీసుకెళ్ళిపోతానని ఉద్దేశంతో గవర్నమెంట్ మళ్ళీ వెనక పంపుతున్నారు. కానీ ఇది ఏమాత్రమైనా మంచి పద్ధతి కాదని చెప్పి రైతులందరూ కూడా ఇక్కడ బైఠాయించడం జరిగింది. కనుక దాన్ని ఉద్దేశించి ప్రభుత్వం వారు తక్షణమే దాన్ని కఠిన చర్య తీసుకుని ఈ రైతులకి ఇస్తారని చెప్పి మేము మనం చేస్తున్నాం. కానీ రైతులకి ఇవ్వకుండా తీసుకెళ్తాం మాత్రం అది చాలా దుర్మార్గం అని చెప్పి మేము కోరుతున్నాం.